నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాగణపతయే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. మనం రెండవ అధ్యాయంలో 35వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ ఉపమానం ఏం చెప్తున్నారు చూస్తాం. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. అర్జున, నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందిస్తూ నిన్ను అనటానికి అనరాని మాటలు ఎన్నెన్నో అంటారు. అంతకంటే నీకు బాధాకరమైనది ఏముంటుంది చెప్పు? నీ సామర్థ్యాన్ని వాళ్ళు ఆడిపోసుకుంటారు, హాస్యం చేస్తారు. అంతకన్నా వచ్చేటువంటి పాపం ఇంకేముంది? నరకం అదే కదా. నివాత కవచాదులతో యుద్ధం చేసిన వాడు అర్జునుడు. అప్పటి నుండి అర్జునుడి కీర్తి బాగా పెరిగిపోయింది. ఆ సామర్థ్యాన్ని ఇప్పుడు అందరూ నిందిస్తారు అని భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్తగా ఎంత నువ్వు నీ ఒక కీర్తి తెచ్చుకున్నావో, ఆ కీర్తి ఎంత అవస్థపడి తెచ్చుకున్నావో, ఇప్పుడు అదంతా పోయినట్టే లెక్క. నీకు నిన్ను నిందిస్తారు. నీ మిత్రులు, నీ హితాన్ని కోరేవారు నిన్ను మెచ్చుకుంటారేమో కానీ నీ శత్రువులు అనేక ప్రాకారాలుగా నిన్ను అనరాని మాటలు అంటారయ్యా. అటువంటి నింద పడటం కంటే బాధాకరమైనది ఏముంటుంది చెప్పు? ఇంతవరకు ఎక్కడెక్కడ ఈ పేరు తెచ్చుకున్నావో వాళ్లే నిన్ను నిందిస్తారు. అంతకంటే ఎక్కువ దుఃఖం కలిగించేది మరొకటి ఉండదు కదా అని మళ్ళీ సమాధానం చెప్తూ, నువ్విప్పుడు ఈ ధర్మయుద్ధాన్ని చేయకపోతే రాబోయే రోజుల్లో ఏడుస్తూ కూర్చోవలసి వస్తుంది. ఇంతకన్నా నువ్వు సాధించేది ఏమీ ఉండదు అని భగవంతుడు స్పష్టం చేశాడు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఏండ్లు బతుకుతావో అన్నేళ్ళు నువ్వు దుఃఖిస్తావు. పైన చెప్పిన నేను చెప్పినటువంటి అనేక కారణాలను ఆయన చూపించి, యుద్ధం చేయకపోతే నీకు వైయక్తికంగా కూడా ఎంతో హాని కలుగుతుందయ్యా అని చెప్పి, నువ్వు కనుక కర్ణాదులతో యుద్ధం చేసినట్లయితే 2 విధాల లాభాలను పొందుతావు అని తెలుపుతూ భగవంతుడు అర్జునుణ్ణి యుద్ధానికి సిద్ధం కమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు కావలసిందే యుద్ధానికి. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. అర్జున, యుద్ధంలో చనిపోతే స్వర్గం పొందుతావు, జయిస్తే భూమిని అనుభవిస్తావు. అందువల్ల అర్జున, యుద్ధం చేయటానికి స్థిరమైన నిశ్చయం కలవాడే పైకి లేచి నిలబడు అన్నాడు భగవంతుడు. చాలిక నువ్వు చచ్చిపోతే మోక్షం నీకు. యుద్ధంలో గెలిచావనుకో సర్వభౌముడు, ఈ భూమి అంతా నీదే. యుద్ధంలో వీరమరణం పొందితే స్వర్గాది లోకాలు ప్రాప్తిస్తాయని మనం పూర్వమే చెప్పుకున్నాం కదా. దానినే భగవంతుడు ఇక్కడ గుర్తు చేశాడు మళ్ళీ. ఓ అర్జున, యుద్ధంలో చనిపోతే స్వర్గం పొందుతావు, కరుణాదులను జయిస్తే ఈ భూమినంతా ధర్మంగా అనుభవిస్తావు. 2 విధాలుగా నీకు లాభమే కలుగుతుంది. కనుక అర్జున, యుద్ధానికి కృతనిశ్చయుడివై లేచి నిలబడు. శత్రువులను జయిస్తాను లేదా
ప్రాణాలు వదులుతాను అని నిశ్చయించుకో అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఆహవేషు మిథోన్యోన్యం జిగాంసంతో మహీక్షితః యుధ్యమానాః పరం శక్త్యా స్వర్గం యాంత్య పరాగ్ముఖాః. అంటే క్షత్రియులు యుద్ధంలో ఒకరినొకరు కొట్టాలనుకొని శక్తి వంచన లేకుండా యుద్ధం చేస్తూ వెన్ను చూపకుండా మరణిస్తే స్వర్గాన్ని పొందుతారు అని మనువు చెప్పాడు. ఆ మాటను భగవంతుడు ఇక్కడ గుర్తు చేశాడు. ఇక యుద్ధము స్వధర్మమని భావించి యుద్ధం చేసే క్షత్రియుడు అయిన అర్జునుడికి ఇలా ఉపదేశం మళ్ళీ చేస్తున్నాడు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖదుఖాలను, లాభాలాభాలను, జయాజయాలను సమానంగా భావించి యుద్ధానికి పూనుకో. ఈ విధంగా యుద్ధం చేస్తే నువ్వు పాపం పొందవు అన్నాడు భగవంతుడు. పూర్వం సుఖదుఖాలను సహించుకో అన్నాడు. ఇప్పుడు సమంగా చూడు అన్నాడు. ఇది సహించుకోవటం కన్నా పై స్థాయి. సహించుకోవటం ఒకటి, సుఖదుఖాలు సమానంగా చూడడం అనేది కూడా ఒక మహాత్ములదే. అక్కడ శీతోష్ణాలను, సుఖదుఖాలను ఇచ్చేటువంటి ఇంద్రియాలను నిగ్రహించు అన్నాడు. ఇక్కడ దానికన్నా పై మాటగా మనస్సులో వాటిని సమంగా చూడు అంటున్నాడు. సుఖదుఖాలను సమంగా భావించి అంటే సుఖంలో రాగం కానీ దుఃఖంలో ద్వేషం కానీ లేకుండా ఉండు అని అర్థం. ఇప్పుడు సుఖం వస్తుందనుకోండి, ఆ సుఖంలో అనురాగాన్ని పొంది మోహాన్ని పొంది నానా ఇబ్బందులు పొందుతావు. దుఃఖంలో కూడా అంతే. ఈ దుఃఖం ఎందుకు వచ్చింది అనేటువంటి విచారిస్తూ దాన్ని ద్వేషం పెంచుకొని అట్లా దాన్ని కూడా నువ్వు దుఃఖిస్తావు. సుఖంలో కూడా దుఃఖిస్తావు నిదానంగా, దుఃఖంలో ఎట్లా దుఃఖమే ఉంటుంది ఎప్పటికీ. అందుకని సుఖ దుఃఖాలు రెండూ కూడా దాంట్లో రాగం కానీ దీంట్లో ద్వేషం కానీ లేకుండా ఉండు అని అర్థం. అలాగే లాభాలాభాలలో, జయాపజయాలలో సమభావంతో యుద్ధానికి పూనుకో అన్నాడు. ఆ మాటలతో అర్జునుడు గెలుస్తామో లేదో అన్నాడే, దానికి కూడా సమాధానం చెప్పినట్టయింది. మేము యుద్ధం చేస్తే నేను గెలుస్తానో లేదో, అందుకని ఏం ప్రయోజనము అనే విధంగా అన్నాడు కదా. దానికి సమాధానం చెప్పాడు. అవును, గెలిచినా కూడా నువ్వు సమానంగానే ఉండు, రాగద్వేషాలు పెంచుకోవద్దు. ఓడిపోతే కూడా ద్వేషం పెంచుకోవద్దు, సమానంగా ఉండు అని అర్జునుడు అడిగిన ప్రతి సమస్యకు సమాధానం చెప్పుకొని పెడుతున్నాడు. ఈ సమభావనతో యుద్ధం చేసినట్టయితే నువ్వు పాపం పొందవు అని ప్రసంగవశాత్తు భగవంతుడు ఉపదేశం చేశాడు. అది ఉపదేశమేది. అందుకని ఏది కూడా నువ్వు దుఃఖం సుఖం రెండూ పొందవలసిన పని లేదు. ఇక్కడ చాలా చమత్కారమైనటువంటి ఉపదేశం ఉంది. కొందరికి ఇహంలో బాగా సుఖభోగాలతో జీవించాలి అని ఉంటుంది. ఇప్పుడు జరిగేటువంటి వర్తమానంలో ఇప్పుడు ఉండే వాళ్లకు సుఖమే కావాలంటారు. ఎప్పుడు కొంచెం కూడా దుఃఖం రాకూడదు అంటారు. ఒకదాని వెనుకల సుఖం, ఒకదాని వెనుకల సుఖం ఉండాలా, అటనే జీవించాలా అని. కొందరికి పరలోకం బాగా ఉండాలి, పరలోకం ఉండాలని కూడా ఉంటుంది. మరికొందరు బుద్ధివంతులు ఇహపరం రెండూ బాగుండాలి అనుకుంటారు. మామిడి పళ్ళు తినాలి అనేటువంటి కోరికతో మామిడి మొక్క నాటితే ఆ మొక్క మానే నీడను, మంచి గంధాన్ని కూడా ఇస్తుంది. అలాగే ధర్మాన్ని ఆచరించేవాడికి సమస్త అర్థాలు సిద్ధిస్తాయి. ధర్మహాని వాడికి ఎన్నటికీ కూడా కలగదు అని ఆపస్తంభుల వారు చెప్పారు. ఆ విధంగానే 37, 38 శ్లోకాల్లో భగవంతుడు
3 ప్రయోజనాలు చెప్పాడు. ఒకటి, యుద్ధంలో చస్తే స్వర్గం రావటం. యుద్ధంలో చస్తే స్వర్గం రావటం. రెండవది, గెలిస్తే సుఖభోగాలు కలగటం. మూడవది, ఏది ఏమైనా స్వధర్మమును యుద్ధం చేస్తే పాపం రాకపోవటం అనే 3ంటిని భగవంతుడు చెప్పాడు. ఇంకా దానికన్నా ఇంకేముందండి? ఒకటి గెలుచు, అనుభవించు. ఒకటి చావు, స్వర్గాన్ని ప్రాప్తించుకో. 3 స్వధర్మాన్ని అనుసరించు. స్వధర్మామపిచావేక్ష. అర్జున, స్వధర్మాన్ని చూసి అయినా నువ్వు యుద్ధం చేయవలసినదే. ఎందుకంటే నీ ధర్మం అది, నీకు పుట్టకతోనే నీ రక్తంలోనే వచ్చినటువంటిది క్షత్రియ ధర్మం. అందుకని నువ్వు యుద్ధం చేయాల్సిందే. మొదలుగా గల శ్లోకాల్లో శోకమోహాలను తొలగించడం కోసం లౌకిక న్యాయం చెప్పబడింది. అదే పరమార్థం అనుకోకూడదు. లౌకిక జ్ఞానం మాత్రమే, అదే అంతటితోనే తృప్తి పొందకూడదు. కానీ ప్రస్తుత విషయం పరమార్థ దర్శనం ఇంతవరకు చెప్పిన దానిని ఏషాతేభిహిత అనే పై శ్లోకంలో భగవంతుడు ముగించబోతున్నాడు. ముందు ఈ విధంగా శాస్త్ర విషయం యొక్క విభాగాన్ని ప్రదర్శిస్తున్నాడు ఇక్కడ. ఈ విభాగం చేసినందువల్ల ముందు చెప్పబోయేటువంటి జ్ఞానయోగం, కర్మయోగం అనే 2 నిష్టలను చెప్పే శాస్త్రం మనకు సుఖంగా అర్థమవుతుంది. లేకపోతే అవి అర్థం కావు. దీన్ని ఇట్లా విడదీసి చెప్తున్నప్పుడు మాత్రమే ముందు ఆ యొక్క శ్లోకాలు మనకు అర్థమవుతాయి. వినేవారు సుఖంగా అర్థం చేసుకోగలరు ముందు. అందుకే భగవంతుడు ఇలా అంటున్నాడు, ఏషా తే భీత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ అర్జున, ఇంతవరకు నీకు నేను సాంఖ్యాన్ని అంటే ఆత్మతత్వ స్వరూప జ్ఞానాన్ని గురించిన బుద్ధిని చెప్పాను. సాంఖ్య అంటే, సాంఖ్యయోగం అంటే ముందు చెప్పుకున్నాం ఏమిటి అట్లా అంటేనే. మళ్ళీ ఆత్మతత్వ స్వరూప జ్ఞానాన్ని గురించి బుద్ధిని చెప్పాను. అంటే ఇంతవరకు నీకు చెప్పుకొని వచ్చింది అదేనే. ఇక యోగ బుద్ధిని విను. దీనివల్ల నువ్వు కర్మబంధం నుండి విడుదల పొందుతావు అన్నాడు భగవంతుడు. యోగ బుద్ధిని వింటే నువ్వు దీన్ని కర్మబంధం చిక్కుకున్నావు కదా, దాని నుంచి దూరం అవుతావు. ఇప్పటి వరకు భగవంతుడు అర్జునుడికి వినిపించింది సాంఖ్యాబుద్ధి అంటే జ్ఞాన మార్గం అని అర్థం. ఇక్కడ సాంఖ్యాబుద్ధి అంటే జ్ఞాన మార్గం. ఇదే పరమార్థ వస్తువు యొక్క వివేక విషయ జ్ఞానం. ఈ జ్ఞానం శోకము, మోహము మొదలైన సంసార హేతువులను నివృత్తి చేస్తుంది. శోకమోహాదులన్నీ కూడా సంసార హేతువులను కూడా నివృత్తి చేస్తుంది. ఈ జ్ఞానాన్ని పొందటానికి ఉపాయమైనటువంటి యోగ బుద్ధిని ఇప్పుడు చెప్పబోతున్నాను, దాన్ని విను అని భగవంతుడు అన్నాడు. ఇక్కడ యోగం అంటే కర్మయోగం. ద్వంద్వ బుద్ధిని విడిచిపెట్టి సంగము లేని వాడై ఈశ్వరారాధన కోసం చేసే కర్మానుష్ఠానాన్నే కర్మయోగం అంటారు. అంటే దానిలో శ్రద్ధ కలగటం కోసం ఆ యోగ బుద్ధిని భగవంతుడు స్తుతిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. అర్జున, ఈ యోగ బుద్ధి చేత నీకు ఈశ్వర కృప లభిస్తుంది. దానివల్ల ఈశ్వర కృప నుంచి దానివల్ల నీకేమవుతుంది? జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్ల పుణ్య పాప కర్మ రూపమైనటువంటి బంధాల నుండి విముక్తుడవు అవుతావు అనేటువంటి అభిప్రాయంతో భగవంతుడు చెప్పాడు. ఎందుకంటే అర్జునుడికి ఇంకా జ్ఞానయోగంలో అధికారం రాలేదు, శోకమోహాలు పోలేదు కదా, సమత్వం కలిగి తత్వం తెలియలేదు కదా, అట్లే ఉన్నాడు కదా. అందుకే అతడు కర్మలు లేని కర్మలు చెయ్యని సన్యాస మార్గంలో పోయేందుకు వీలు లేదు. కర్మలు చెయ్యంది, కర్మలు లేని కర్మలు చెయ్యని సన్యాస మార్గంలో పోయేందుకు వీలు లేదు. అంటే కర్మయోగంలోనే ఉండాలి అని ఇక్కడ తెలుస్తున్నది. దీని తర్వాత క్రమంగా జ్ఞానయోగంలోకి ప్రవేశించాలి. ఈ మధ్యలో సమాధి యోగము, ధ్యాన యోగము మొదలైనటువంటి మెట్లు ఉన్నాయి. అవి కూడా దాటాలి.
అందుకే భగవంతుడు ఇలా ఉపదేశించి కర్మయోగంలో ఉండే గొప్ప వెసులుబాటును కూడా ఇలా చెబుతున్నాడు. దాంట్లో ఉండేటువంటి గొప్పతనాన్ని, దాంట్లో ఏముంది అని. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ కర్మయోగం ప్రారంభించగానే నష్టం కలిగేది ఏమీ లేదు. ఇక్కడ విపరీత ఫలాలు ఉండవు, వ్యతిరేక ఫలాలు కూడా ఉండవు. కర్మయోగంతో కొద్దిగా ఆచరించిన ఈ ధర్మం పెద్ద భయం నుండి రక్షిస్తుంది అన్నాడు భగవంతుడు. అర్జునుడు మోక్ష మార్గం అడుగుతుంటే కృష్ణుడు కర్మయోగం గురించి మాట్లాడుతున్నాడేమిటి మనం అనుకోకూడదు. ఎందుకంటే కర్మయోగం అనేటువంటి ఈ మోక్ష మార్గంలో ప్రారంభించినది ఏది వ్యర్థం కాదు అంటున్నాడు భగవంతుడు. కర్మయోగం మోక్ష మార్గం ఎలా అవుతుందో ఆ మాటకు సమాధానం చెప్పాలి. అవి ఎట్లా తిరుగుతాయో మలుపుని దాన్ని భగవంతుడే తర్వాత చెప్తాడు. వ్యవసాయం లాంటి పనులు చేస్తూ ఉంటే కొన్నిసార్లు ఫలాలు కలుగుతాయి, కొన్నిసార్లు కలగవు. నిరంతరంగా వ్యవసాయం చేసినప్పుడు అంటే కర్మయోగం చేస్తూ 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 ఒక పర్యం ఫలం కలుగుతుంది, ఒక ఫలం కలగదు. ఒక పర్యం ఫలం కలిగినప్పుడు కూడా చేతికి అంది నోటికి అందదు, నోటికి అంది మింగడపడదు. ఇవన్నీ ఉన్నాయి స్టేజ్ బై స్టేజ్. అట్లనే నేరుగా జ్ఞాన మార్గానికి రావటానికి వీల్లేదు, నేరుగా జ్ఞాన మార్గంలో మోక్షాన్ని పొందటానికి వీల్లేదు. ఇవన్నీ ఒకదానికొకటి మెట్లు మెట్లుగా ఉన్నాయి అని చెప్పుకొని వస్తున్నాడు ఇక్కడ. అవన్నీ దాటాల, దాటినప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది. డబుల్ ప్రమోషన్ నీకు ఇవ్వచ్చు, లేదని కాదు. కానీ మధ్యలో ఒక పాఠమే ఎగిరిపోతుంది. అంటే ఒక పుస్తకమే, ఒక సంవత్సరం పాఠం పోతుంది. కొన్ని సందర్భాల్లో ఇక నువ్వు 4, 6, 7, 8 తరగతులకు వెళ్ళినప్పుడు నీవు ఆ 3వ తరగతి నీకు డబుల్ ప్రమోషన్ ఇచ్చారు. 2 నుంచి దాటి 4కి ఇచ్చేశారు నీకు. ఆ 3లో కొన్ని విచారాలు ఉన్నాయి, అవి 4లో లేవు, 2లోనూ లేవు. ఇక్కడ 3లో మాత్రమే ఉండేది. తర్వాత 4 అయిన తర్వాత 5 వచ్చిన తర్వాత ఆ 5లో కొన్ని చెబుతూ నువ్వు 3లోనే నేర్చుకున్నావు అంటారు. అక్కడ 5లో 3లోనూ నేర్చుకున్నావు అన్న తర్వాత నీకు ఏంటది అని సమస్య కలుగుతుంది నీకు. ఎందుకంటే నువ్వు 3 పదాలు చదవలేదు, 3వ క్లాసు నువ్వు చదవలేదు. కాబట్టి అక్కడ 5వ క్లాసుకు వచ్చినప్పుడు 3వ దాంట్లో ఉండేది నీకు వస్తుంది. వచ్చినప్పుడు అక్కడ 3వ దాంట్లో 4వ లెసన్స్లో చెప్పాను కదా అని 5వది ఉదాహరణ ఇప్పుడు నేను చెప్పాల్సిన పని లేదు, 3వ దాంట్లో నీకు తెలుసు కదా అంటాడు. అప్పుడు విద్యార్థికి ఏమవుతుంది? డౌట్. 5వ దాని మీద డౌట్ వస్తుంది. డబుల్ ప్రమోషన్ వచ్చి ఎంత సంతోషపడ్డాడో అంత దుఃఖం ఈరోజు అవుతుంది. ఎందుకంటే ఆ 3వది ఏంటో తెలియటం లేదే నాకు. ఇది తెలిస్తే కదా 5 నుంచి నేను 5 దాటడానికి యోగ్యత పొందుతాను 6కి వెళ్ళటానికి. ఇదేది ఈ సమస్య తెలియటం లేదే. దాన్ని అట్లే కప్పిపుచ్చిన 6వ దానికి వెళ్ళొచ్చు, లేదని కాదు. కానీ కప్పిపుచ్చిన ఆ సమస్య అట్లే ఉండిపోతుంది. అప్పుడు నువ్వు 3వది ఎదుగుతావు. అందుకని ఇక్కడ స్వామి మెట్లు మెట్లుగా చెప్పుకొని వస్తున్నాడు. డబుల్ ప్రమోషన్ వచ్చినా కూడా వద్దని చెప్పాలి మనకు. లేదు, నేను 3వ క్లాసు నేను చదవాల్సిందే, 2 నుంచి నేను చాలా బుద్ధివంతుడు, మంచి విద్యార్థి అని చెప్పి చాలా తెలిసినవాడు, చాలా అద్భుతంగా బుద్ధివంతుడు అని డబుల్ ప్రమోషన్ 4కి నిన్ను వేసినా కూడా నువ్వు ఒప్పుకోకూడదు, పేరెంట్స్ ఒప్పుకోకూడదు. 3వ క్లాస్లోనే కూర్చోబెట్టాలి, లేదు 3 కావాల్సిందే అని. ఎందుకంటే క్రమమైనటువంటి ఒక శిక్షణ, ఆ క్రమశిక్షణ వచ్చినప్పుడు మాత్రమే 5, 6, 7, 8 అట్లా తెలుసుకొని పోతాయి. లేకపోతే ఆ లెసన్స్ ఇక్కడుంది, ఆ లెసన్స్ ఇక్కడుంది అంటారు. నువ్వు 3 చదివింటే 5వ తరగతిలో వచ్చిన 3వ లెసన్ను నీకు తెలిసింటే ఈజీగా పోతావు. తెలియకపోతే పక్కవాడిని అడుగుతావు, కాపీ రైట్ కొడతావు, ఎట్లా ఏమిటో చూస్తామని చెప్పేసి. మళ్ళీ 2వది 3వది వెళ్ళటానికి చూడటానికి కూడా నువ్వు వెళ్ళవు, నీకు అంత ఓపిక లేదు కూడా. 2వది ఏమిటి, నేను 5వకి వచ్చిన తర్వాత కూడా 3వ క్లాసు ఏం చూడటం అనిపిస్తుంది, నీకు అవమానం కూడా అవుతుంది. అందుకని ఇక్కడ
మెట్లుగా చెప్పుకొని వస్తూ ప్రతి ఒక్క అనుభవాన్ని కూడా చెప్పుకొని వెళుతున్నాడు ఇక్కడ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.